ఈ గోడల మీద పోస్టర్లు అంటియరాదు అని రాసుంటే బాగా చెప్తా ఆడనే అంటించిపోతారబ్బా అలా జాగైనట్టు. కొందరు ఉంటారు రోడ్ల పక్కన పెట్టే బోర్డుల మీదనే వేస్తారు, డివైడర్లు ఇచ్చిపెట్టరు, పోస్టు డబ్బాలు వదలరు. ఏడ సందు దొరికితే చాలు ఆడ అంటించుడే. ఓగల్ని చూసి ఒకళ్ళు మోపైనరు మళ్ళా. కానీ ఏడంటియ్యాలే ఏడయొద్దని గాయంత ఆలోచన లేకుండా వేసినందుకే గీ కాక గిట్ల తన్లాడాల్సి వచ్చింది. డబ్బతోటి నీళ్లు జల్లిండు, పంచె మీదికి గట్టి గీకుడే గీకుడిగా. మంచిగా చూడుర్రి, మీద బొమ్మలున్నది ఈ మనిషి ఒక్కడే. హౌ మన మొగులయ్య కాకనే 12 మెట్ల కిన్నెర కళాకారుడు. 500 ఏండ్ల చరిత్రున్న ఈ కిన్నెరను వాయిస్తున్నది ఈయనొక్కడే. ఇప్పుడు తాత ముత్తాతల కాంచొస్తున్న కళను బతికిస్తున్నందుకు పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. అంత గొప్ప కళాకారుడు కాబట్టే హైదరాబాద్ మెట్రో పిల్లర్ల మీద మొగులయ్య బొమ్మలేసిండ్రు అందరికి తెలవాలని. కానీ మనోళ్ళు ఎట్లుంటారు, ఏడ గోడకు పడితే ఆడ అచ్చిరాని కాయిదాలు అంటవెట్టుడైనాయే. ఈడ కూడా గట్లనే వేసి పాడైనరు. ఆయనతా తొవ్వెంట పోతుంటే కాక కంట్ల పడ్డది. ఎంబటే నీళ్లు జల్లి గిట్లా పోస్టర్లు గీకేసి బొమ్మకు పడేటట్టు వేసిండన్నట్టు. ఆయన బొమ్మ కోసం ఆయన ఇట్లా తండ్లాడుతంటే చూసేటోళ్ళ పానం కలుక్కు మందుల్లా. గిసొంటి కళాకారులను గుర్తించేటోళ్లే తక్కువ. అసొంటిది లోకమంతా తెలవాలని పిల్లర్ల మీద మొగులయ్య బొమ్మలేపిస్తే అవి కనబడకుండా వేసిండ్రంటే ఇగేమనాలే. పబ్లిసిటీ పోస్టర్లు అంటబెడతానికి ఇంకేడ జాగ లేకుండొచ్చునా? ఓ మున్సిపాలిటీ సార్లు, మీరు కూడా ఓ నజరయ్యు రిజరా. ఇది కళాకారులకే అవమానం మరి.